ఇంకా పవన్ కళ్యాణ్ గారి కొత్త డ్రామా గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే లోకేష్ సీఎంగా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారో అప్పటి నుంచి ఈయన మాట్లాడకుండా చంద్రబాబుకే కాకుండా లోకేష్ కూడా సరెండర్ అయిపోయారన్న భావనతోటి ఆయన గ్రాఫ్ బాగా పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో కొద్దిగానే లేపాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్న డ్రామానా, లేక నిజంగానే చంద్రబాబు గారు నిజంగానే జనసేనకి వెన్నుపోటు పొడుస్తున్నారా, ఏమిటి అసలు ఏం జరుగుతూ ఉంది? దీనిపైన ఈ విషయాల్లో కాస్త సమాచారం తెలిసిన విజయబాబు గారు ఏం చెప్తారో, వారి దగ్గర ఉన్న సమాచారం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొత్త డ్రామాకి తెరదీశారా, లేక జనసేనకు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడుస్తున్నారా? నిజానికి గాజువాకో భీమవరం ఇటువంటి వాటిల్లో డిక్లేర్ చేసి ఉంటే నేను మళ్ళీ పోటీ చేస్తాను పలానా క్యాండిడేట్లు అని చెప్పుంటే అది వేరే విషయం. వాళ్ళు గెలిచిన జనసేన, వాళ్ళకే కేటాయించిన రాజానగరం చెప్పే అవకాశం ఉన్నటువంటి రాజానగరం డిక్లేర్ చేసి నేనేదో గొప్ప చంద్రబాబుని ఏదో అన్నానని ఫౌజు పెట్టడం ఏంటి ఇదంతా? మీకేమనిపిస్తోంది విజయబాబు గారు? నేను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ లేదంటే కోర్ కమిటీ వాళ్ళకు ఏదో పాలిట్ బ్యూరో నేమ్స్ ఏదో ఉంది అందులో కానీ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రకటన చేయకుండా ఏకపక్షంగా నా పెట్టుబడి పదం కూడా వాడాడు కదా, ఈ పార్టీ నాది, నేను పెట్టుబడి పెట్టాను నాది అనేటువంటి ఒక ధోరణిలో అక్కడికక్కడే ఆయన పొత్తులు ఉంటాయని చెప్పిన ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన దరిముల ఈ పరిణామాలని వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా జనసేనలో కూడా ఒక వర్గం గమనిస్తున్న నేపథ్యంలో మళ్ళా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మీ అభిప్రాయాలతో నిమిత్తం లేదు, ఖచ్చితంగా అనివార్యంగా మీరు టీడీపీకి సపోర్ట్ చేయాల్సింది, అలా కాదన్నట్లయితే వైసీపీ కోవర్ల కింద మిమ్మల్ని చూడాల్సి ఉంటుందని వాళ్ళని బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాజకీయాల్లో ఎవరిని ఎవరు కూడా బెదిరించలేరు, ఎవరికి వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఒక పార్టీ నాయకుడికి పనిచేస్తున్నంత మాత్రంలో నిరంకుశత్వంగా వ్యవహరిస్తే ఏది పడితే అది చెప్తే వినే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు నిశ్చితంగా గమనిస్తున్నారంటే పొత్తుల గురించి నిశ్చితంగా గమనిస్తున్న నేపథ్యంలో నేను అనేక సార్లు చెప్పాను, ఈ పొత్తులు పొసగవు. కారణం ఏంటంటే ఒక భావజాల పరంగా కానీ లేకపోతే సైద్ధాంతికంగా కానీ ఇంకా కాదన్నట్లయితే ఇంకా కొన్ని సామాజిక అంశాల ప్రాతిపదికగా కానీ ఈ రెండు కూడా మనకి సైన్స్ లోనేమో సజాతి రాశులు ఆకర్షించుకుని విజాతి రాశులు వికర్షించుకున్నది. ఈ పొలిటికల్ థియరీకి కూడా ఇది అప్లై అవుతుంది వీళ్ళిద్దరి విషయంలో. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పొత్తులు పొసగవు. అందుకనే చాలా చోట్ల మీరు గమనించినట్లయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఘర్షణలు నిన్నటికి నిన్న తాజాగా మనం పిఠాపురం కనుక తీసుకున్నట్లయితే పిఠాపురంలో టీడీపీ కి ఎమ్మెల్యేగా చేసినటువంటి వర్మ వాస్తవానికి అతను ఇండిపెండెంట్ గా గెలిచి తదనంతరం టీడీపీలో జాయిన్ అయ్యాడు. అతనికి సంబంధించి నేనేదో కార్యక్రమం నిర్వహిస్తే మాకు చెప్పలేదని వీళ్ళు అంతకుముందు కూడా అక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో నిన్న భారీ స్థాయిలో మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, ఇది నా కార్యక్రమం అన్నాడు. ఆ రకంగా చాలా చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. జనాల విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. ఇక నిన్న తీసుకున్నటువంటి డ్రామా కనుక తీసుకుంటే నిన్న బోండా ఉమా చాలా స్పష్టంగా చెప్పాడండి, ప్రెస్ మీట్ పెట్టి అవి వాళ్ళకి ఇచ్చేటువంటి స్థానాలే అని స్పష్టం చేశాడు. అదే అది బహుశా అంటే పార్టీలో ఉన్నటువంటి ఆ క్రికెట్నెస్ ఆ రహస్య వ్యవహారాలు తెలియక అతను ఏంటంటే చాలా ప్లెయిన్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేసాడు. అక్కడ ఇతను బండారం కాస్త బయటపడింది. కౌంటర్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, మా ప్రస్తావన లేకుండా మాకు 18% ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాన్ని మీరు ఎలా చేస్తారని చెప్పిన అవసరం అయితే మీకు గతంలో మీకు ఎక్కువగా తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీను టీజేసీ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే సమాంతర అభ్యర్థులను ప్రకటించారు వాళ్ళు పొత్తున్నప్పటికీ కూడా. అంటే ఎందుకని కార్యకర్తల మనోభావాల్ని వాళ్ళు కాపాడాలని చెప్పని, ఆ విలువ ఇవ్వాలని చెప్పని. ఆ విధంగా నిజంగా కనుక ఇతను కార్యకర్తల మనోభావాలకు విలువ ఇచ్చేటైతే ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారో అక్కడే అభ్యర్థులను పెట్టమనండి. అంతేగాని ఆల్రెడీ తనకి కేటాయించినటువంటి స్థానాల్ని నిన్న చేయటం అంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని పచ్చి మోసం దగా చేయడమే తప్ప మరొకటి కాదు. ఇంత దగాకోరుతనానికి ఇదైనా ఈ నాటకాన్ని ఏంటంటే వాళ్ళు రక్తి కట్టించలేరండి. కారణం ఏంటంటే నిన్న ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. తర్వాత ఇంకొకటి
పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిని, అతని ప్రసంగాల తీరుని గమనిస్తే కొన్ని విషయాల మీద స్పష్టత ఉన్నదా వాటిని ఏం చేస్తాడంటే చాలా హీరోయిక్ గా బోల్డ్ వాయిస్ తో మాట్లాడతాడు. ఇలాంటి వాటిని మెల్లగా బయట పెట్టాలంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు ముందంతా ఏదో ఉపోద్ఘాతం అంతా చెప్పుకుంటా వచ్చి చివరిలో దీన్ని మెల్లిగా చేశాడు. అక్కడే కార్యకర్తలను ఇతను మోసం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టమైంది. అయితే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి విజయబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చంద్రబాబు గారు జనసేనకి ఒక పోటు పొడిచాడనే కదా. ఆ మాట డైరెక్ట్గా అన్న తర్వాత మళ్ళీ అయినా కూడా పొత్తు కంటిన్యూ అయిపోద్ది. టీడీపీతో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు 30 ఏళ్ల పార్టీ కాబట్టి, చంద్రబాబు గారి కొడుకు కాబట్టి లోకేష్ ఏమన్నా నేను పడున్నానని చెప్పడం అంటే జన సైనికుల ఆత్మగౌరవాన్ని ఆయన చంపేయడమే కదా. అది హీరోయిక్ మనస్తత్వం కాదు, పచ్చి బానిస మనస్తత్వం. కట్టు బానిసగా నేను టీడీపీకి అమ్ముడుపోయాను, మీరు కూడా అదే విధంగా పడి ఉండండి అనేటు దాన్ని పరోక్షంగా చెప్పాడు. అయితే జనసేన కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందుకు సంసిద్ధులుగా ఉండరు. ఎప్పుడైతే ఈ లిస్ట్ అనేటువంటిది బయటకు వస్తుందో, నేను మొదటి నుంచి పదే చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, కావాలంటే రేపు విభేదాలు భగ్గుమంటాయి. ఏ జెండాకర్రలు అయితే భుజానికి ఎత్తుకున్నారో ఆ జెండాకర్రలు తిరగబడతాయి. డెఫినెట్ గా వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం తప్పదు. ఇవాళ ఏదైతే నాటకంగా చేస్తున్నారో ఈ నాటకమే రేపు పొద్దున్న నిజమవుతుంది తప్ప మరొకటి కాదు. తర్వాత నేను ఇంకొకటి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ మీట్ ఆయన ఫేస్ చేయలేడు అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదంటాడు. నన్ను ఏం మాట్లాడుతున్నాడండి? బాడ్స్ అయ్యి అంటే దాన్ని మళ్ళీ తెలుగులో చెప్తున్నాడు. బోడై అంటారు దాన్ని, అంటే విహంగ వీక్షణం అంట. బోడై అంటే విహంగ వీక్షణం అంట. ఇది ఈయన ఇంగ్లీషు తర్జుమా. బర్డ్సైకి బోడైకి తేడా తెలియనటువంటి ఇతగాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదని. ఆయన మొన్నే చూశాడు ఎంత అద్భుతమైనటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్ లో నిబ్బరంగా, నిశ్చలంగా, నిర్మోహమాటంగా ఆ ప్రతి దానికి కూడా చాలా కొండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పినటువంటి తీరు చూస్తే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆయన సత్తా నిరూపించుకుంటే, ఆయన ప్రెస్ ఫేస్ ఈయన్ని మనం అంతకు ముందు కూడా వీడియోలో చూపించాం కదా, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎన్ని తప్పులు తడకలు మాట్లాడాడో చూపించాను నేను. కాబట్టి ఎందుకు అట్లా కాదు, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఎవరో యూనివర్సిటీ ఆయన అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే నారాయణ మనోహర్ తిరిగి సమాధానం చెప్పమంటాం, ఇవన్నీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద వీడియోలు వచ్చినాయి కదా. అంతా తమాషా నౌనికి వెరుపుకి లేకపోతే వీటికి తేడా తెలియదు. బర్డ్ ఐ అంటే పక్షి కన్ను, బర్డ్స్ అనాల్సింది బర్డ్ ఐ మళ్ళీ తెలుగులో అంటే మా కార్యకర్తలకి తెలియదేమో నేను మళ్ళీ అనువాదం చేసి చెప్తున్నాడు. అసలు ఇంగ్లీష్ జోలికి ఈయనకి వస్తే ఇంగ్లీషు మిగతా వాళ్ళ గురించి ఆలోచించదు. ఎందుకు అనవసరమైనటువంటి అప్రదిష్ట మాటలు? అతనుకున్న మితిమీరినటువంటి విశ్వాసం, దాని వెనక ఉన్నటువంటి డొల్లతనం, ఈ రెండింటికి పర్యాయ పదమే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అందుకని ఈ డ్రామాలు, నాటకాలు ఇవన్నీ కార్యకర్తలను ఎవరైతే నిన్ను విశ్వసించి నిస్వార్థంగా నీకు జేజేలు కొడుతున్నారో వాళ్ళని అడ్డగోలుగా నువ్వు మోసం చేస్తున్నావు. రేపు పొద్దున వాళ్ళు తిరగబడేటువంటి తరుణం ఎంతో దగ్గరలో లేదు. ఈ ఊడిగానికి, నీ బానిస మనస్తత్వానికి వాళ్ళు జీ హుజూర్ అంటానికి మాత్రం సిద్ధంగా ఉండరండి. రైట్.